హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్కి సిబిఐ నోటీసులు జారీ అండి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కష్టాలు మొదలైనాయి. 5 సంవత్సరాల పాటు సీఎం హోదాలో ఉన్న వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో విచారణకు హాజరు కాకుండా తప్పించుకున్నారని ప్రతిపక్ష పార్టీ నాయకులు అయితే ఆరోపించారండి. సీఎంగా పనిచేస్తున్న తాను కోర్టు విచారణకు హాజరు కాలేకపోతున్నానని వైఎస్ జగన్ ఇంతకాలం కోర్టుకు చెబుతూ తప్పించుకున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు విచారణ సిబిఐ కోర్టులో జరుగుతోంది. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు విచారణ తెలంగాణ హైకోర్టు చేపట్టిందండి. సో ఇలాంటి సమయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంది. సిబిఐ కోర్టులో ఉన్న జగన్ అక్రమాస్తుల కేసు రోజువారీ విచారణ చేపట్టాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందండి. ఇక ప్రతిరోజు అయితే వాదన చేపట్టారు. హైకోర్టు ఆదేశాలతో సిబిఐ కోర్టులో ఉన్న మాజీ సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు రోజువారీ విచారణకు రంగం సిద్ధమైందని తెలిసింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించిన గతంలో హరిరామ జోగయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారండి. హరిరామ జోగయ్య వేసిన పిటిషన్ విచారణకు వచ్చింది. ఇదే సమయంలో వాదనలు వినిపించిన ప్రభుత్వ న్యాయవాది కోర్టులో విచారణ దర్యాప్తు సాగుతోందని హైకోర్టుకు తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు కేసు విచారణ 3 వారాలకు వాయిదా వేసింది. ఇంతకాలం సీఎం హోదాలో ఉన్న వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తప్పించుకుంటున్నారని, ఇక ముందు ఆయన కోర్టు ముందు హాజరై కేసు విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది అని ప్రతిపక్ష పార్టీ నాయకులంతా కూడా అంటున్నారు ఫ్రెండ్స్.